స్నేహమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. ఆయనతో అన్యోన్య సావాసం చేసిన యెడల ఆయన కుమారుడైన యేసు రక్తము మనం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును అంటాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపమును మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును అంటున్నాడు. మన పాపమును మనం ఒప్పుకొని యెడల మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలంటాడు. ఇది పరిశుద్ధాత్మ భాగంలోని పత్రికా భాగము, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయమే. అలాగే తండ్రి భాగంగా యెషయా గ్రంథం 55 అధ్యాయం, తండ్రి పరిశుద్ధాత్మ భాగం అవగా లోకా సువార్త 19 అధ్యాయము కుమారుడు భాగం. ఈ 3 అధ్యాయాలు మనం ఇలాగా పట్టుకోవాలండి. ఎడమ చేత్తో యెషయా గ్రంథం 55 పట్టుకొని, కుడి చేత్తో యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం పట్టుకొని, 2 బొటనేళ్ళు తీసుకెళ్ళి లోకా సువార్త 19 అధ్యాయంతో అలాగ మీ 2 చేతులతో 3 అధ్యాయాలు ఉండాలి. మొదటి వచనము, నీవెరగని జనులను నీవు పిలిచిదువు. ఏంటంటే నీవెరగని జనులను పిలిచిదువు. నీవెరగని జనులను నీవు పిలిచిదువట. ఎరగని జనులను పిలుస్తారంటే ఇక్కడ యేసు ఆ చోటికి వచ్చి కన్నీళ్ళెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగిరమ్మంటున్నాడు. యెషయాలో ఏమన్నాడు? నీవెరగని జనులను పిలిచిదువు అన్నాడు 5వ వచనం. ఎమ్మటే లోకా సువార్తలో 5వ వచనంకి వస్తే జక్కయ్యా త్వరగా దిగుమంటున్నాడు. మరి పత్రికా భాగంలో 5వ వచనం ఏమంటాడంటే, మేము ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. కాబట్టి ఈ 3 వచనాలు ఆవిష్కరణ అనే అంశం మీద తెలుస్తుంటది. దేవుని స్తోత్రం. ఏంటి ఆవిష్కరణ? ఈయన పేరు ఎలా తెలుసు? ఈయన పేరు ఎలా తెలుసు అంటే ఈయనకి. కాబట్టి నీవు ఎరగని జనులు పిలిచిదు అంటే జక్కయ్యా త్వరగా దిగిరమ్మంటాడు. ఆ రకంగానే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు, మేము ప్రకటించే వర్తమానం ఏదనగా కూడా అని చెప్తాడు. ఆయనకి ఎలా తెలుసు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనకి మరుగైంది ఏది లేదు. కాబట్టి 3:5 వెల్లడి చేయుట, ఆవిష్కరణ అనే అంశాలే ఉంటాయి. దేవుని స్తోత్రం. 6వ వచనంలో చూస్తే యెషయా గ్రంథం 55:6 చూస్తే, యెహోవా మీకు దొరుకాలమును వెదుకుడి, సమీపంలో ఉండగా వేడుకుని. దొరికినప్పుడే పట్టుకోవాలి. 2025వ సంవత్సరం ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరం ఎంతమందికి ఆఖరి సంవత్సరమో ఏమండి? 2025వ సంవత్సరం ఎంతమందికి ఆఖరి సంవత్సరము? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. రేపుడి గురించి అతిశయపడద్దు. బ్యాంకులో వేసుకున్నామండి, బ్యాంకులో ఉన్నాయా ఎవరికైనా 30,000 రూపాయలు? 30,000 రోజులు ఎవరు బతకరు తెలుసండి. 30,000 రోజులు అంటే ఎన్ని? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు 25,000 రోజులు ఉన్నోళ్ళు లేరు. అంటే తల్లి గర్భంలో బొడ్డు కోసి 25,000 రోజులు అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎంత ముసలి వాళ్ళు ఉన్నా 25,000 రోజులు అంటే ఎన్ని అనుకుంటున్నారు? 75 సంవత్సరాలు. అర్థమవుతుందా? 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు. 1000 అంటే 3 సంవత్సరాలు. 25 3 75. ఏమండి? దీంట్లో పగలు రాత్రి, సగం నిద్ర సగము మరి రెక్కాడితే కానీ డొక్క. ఇంటికాడ ఉంటారు మీరు, పొద్దున్న వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో సాయంత్రం వస్తారు. ఇలాగో 25 సంవత్సరాలు, నిద్రకో 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పోతే మిగతా 25 సంవత్సరాలు వండుకు తిన, ప్రయాణాలు, ఏమండి భార్య ఇబ్బంది చూడాలి, ఇంకా పిల్లల ఇబ్బందులు చూడాలి. ఒకరికి తప్పితే ఒకరికి వాంతులు, విరోచనాలు, తలకాయ నొప్పి. మీకు ఎప్పుడు రాదా తలకాయ నొప్పి? తర్వాత రాదంటారా మోషన్స్, తర్వాత రాదంట జ్వరం, అన్నీ వస్తాయి. కాబట్టి ఉన్న శేషకాలంలో ఉండేది రాత్రి పగలు. దీంట్లో నిద్రపోవాలి, రెక్కాడితే కానీ డొక్క ఆడదు. ఏమని తెచ్చింది
గంట సేపు వండుకోవాలి. ఈ తిన్నదాన్ని బట్టి బీపీ షుగర్లు వస్తాయి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు సమయము ఎదిగిపోతుంది. సిగ్గుమాలిన జనులారా, ఏం పేరు పెట్టాడు? సిగ్గుమాలిన. మరి మనం ఇక్కడ ప్రార్థనలో ఉంటే అంతమంది మళ్ళీ ఇంకా సినిమాలు పెట్టుకుని ఉన్నారో. సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన డ్యాన్సులు పెట్టుకొని ఏమండి సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఒక బియ్యపు డబ్బాలో బియ్యం వాడామనుకో, బియ్యం వాడితే బియ్యం అయిపోతాయా ఉంటాయా? ఏమండి అయిపోతాయి. ఈ 2025 కూడా ఒక బియ్యం 1 కేజీ తీసామన్నమాట, ఒక సేరు. ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక సేరు పోయిందనమాట మనకి. అంటే బియ్యం అడుక్కి వెళ్ళిపోతున్నాయి. బియ్యం పెరుగుతున్నాయా? ఏమండి బియ్యం పెరిగేది లేదు, అడుక్కి వెళ్ళిపోతుంది. మన జీవితంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలు ఉన్నాయి మనకి. మన చేతిలో ఉన్న సంవత్సరాలు వెళ్ళిపోయిందన్నమాట. ఇంకొన్ని సంవత్సరాలు ఉన్నాయి. దీంట్లో రాత్రి పగలు రెక్కాడితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. యుద్ధకాలం ఈ లోకం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యెహోవా దొరికినప్పుడే పట్టుకోండి అంటే లోకాసువార్త 19 ఇక్కడ 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం చదవమ్మా. లోకాసువార్త 19 తల్లి తీయండి. అతడు త్వరగా దిగి సంతోషముతో దొరికినప్పుడే పట్టుకోమంటే దొరికినప్పుడే పట్టుకున్నాడు. త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. ఇందాకేంటి? నువ్వు ఎరగని జనులను పిలిచిదు అంటే యేసు ఆ చోటుకు వచ్చి జక్కయ్య త్వరగా దిగమంటున్నాడు. దొరికినప్పుడే పట్టుకోమంటే త్వరగా దిగి పట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరంతా పట్టుకున్నోళ్లే. మీరేంటంట మీ పట్టు? యోహాను రాసిన పత్రికలో 6వ వచనం చూడండి. ఇంకో 6 ఉంది కదా, చదవండి త్వరగా. ఆయనతో కూడా సావాసం గలవారు అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎల్లా అది చర్చికి వస్తున్నారు, ఉదయకాల ప్రార్థనకు వస్తున్నారు, రాత్రికాల ప్రార్థనకు వస్తున్నారు, రోజు వస్తున్నారు. కానీ చీకట్లో నడుస్తున్నారా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? ఇంకా లోపాలు ఉన్నాయా? పట్టుకున్నామని పేరుంది. ఎప్పుడో 2015లోనే లైన్లోకి వచ్చేసావు. కానీ 10 ఏళ్ళలో ఎక్కడ జారిపోయావో. తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉన్నావా? పాదులోనే ఉన్నట్టుంటది తీగే, కానీ కొద్ది రోజుల తర్వాత ఎండిపోతుంది, ఫలాలు. తీగ తెగిపోయిందేమో, పాదులో ఉన్నట్టే ఉంటున్నావు కానీ తెగిపోయావా? 6వ వచనం అయితే దేవుని స్తోత్రం. 3వ వచనాలు స్నేహం అమ్మా. యోహాను రాసిన పత్రికలో 3వ వచనం చదువు. యోహాను రాసిన పత్రికలో మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని తెలియజేయుచున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. మీ స్నేహం ఎవరితో అండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అన్యుల్ని మనం ప్రేమించాలి కానీ స్నేహం చేయకూడదు. ఇది చూడండి, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము లోతు ఇడిపోయారు. లోతు ఎంతో అబ్రహాం కోసమే వచ్చాడు వెంటబడి. కానీ నువ్వు కుడి తట్టుకి వెళితే నేను ఎడమ తట్టుకి వెళితే కుడి తట్టుకని ఇడిపోయారు. ఇడిపోయినంత మాత్రం ప్రేమించడం మానేశాడా? అతని శత్రువులు తీసుకెళ్ళినప్పుడు ప్రాణాన్ని తెగించి యుద్ధం చేసి తీసుకొచ్చాడు. కానీ స్నేహం మాత్రమో ఉండదు, ప్రేమ. వాళ్ళకి ఉగ్రత వస్తుందంటే బతిమాలి ప్రార్థన. 10 మంది ఉంటే రక్షిస్తావా అనుకుంటూ 50 మంది ఉంటే రక్షిస్తావా అని బతిమాలాడు. వాళ్ళని ప్రేమించాలి కానీ స్నేహమో చేయకూడదు. మరి ఎలా ఉంటున్నామో ఏమ్మా? మన స్నేహం ఎవరిది? 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు అవుతారు. ఇరిగిపోయిన చెయ్య ఒకవేళ తెగిపోయేమేమో 2 నెలలు మెల్లో కట్టేస్తే, ఏమండి కట్టేసి మెడకేస్తారు చూసారా? 2 నెలలు కదలకుండా ఉంటే ఆ చెయ్యి మళ్ళీ అతికిపోద్ది. ఎవరో ఎముక కుట్లేరు, ఎత్తరా వేయిపోయినా అది అతుక్కుంటుంది. 10 రోజులు నిలిచి ఉన్నారు ఆ శిష్యులు. పైనుండి ఆత్మ వచ్చింది.
అంతేగాని మంత్రాలకు చింతకాయలు ఎవరు ఒక్కసారే మారిపోరు. నిలిచి ఉండుడి నా యందు మీరును మీ యందు నా మాటల్లో నిలిచి ఉన్నాయల్లా. అలా కదలకుండా నిలిచి ఉంటే అదే పరిశుద్ధాత్మ రూపము వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి వీళ్ళు బాప్తిసాలు పొందుతారు, కొంతమంది మగోళ్ళు మళ్ళీ తాగుతారు. కానీ ఏంటనుకున్నారు, నిలిచి ఉండరు. 3 రోజులైనా నిలిచి ఉండు, పాపం మీద జయం వస్తుంది. 10 రోజులు ఉంటే సేవకులు అయిపోతారు. దేవుని స్తోత్రం. బాప్తిసం లెక్క కానీ వీళ్ళకి నిలిచి ఉన్నదే లెక్క రావట్లా. ఇప్పుడు మీరు బాప్తిసాలు తీసుకున్నారు, ప్రతిరోజు కొంతసేపు నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఏమవుతుంది, తుమ్మితే ఊడిపోయే ముక్కు, తుమ్మితే ఊడిపోద్దంట ముక్కు, పెట్టుడు ముక్కు. అవునా? అలాగైపోద్ది భక్తి కూడా. కాబట్టి మన స్నేహం ఎవరితో? ఈ స్నేహం కోసమే 3వ వచనం యెషయాలో పిలుస్తున్నాడు. యెషయాలో చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, మీతో నిత్య నిబంధన చేస్తాను. నా దగ్గరకు వస్తే వదిలిపెట్టను, నిత్య నిబంధన చేస్తాను. ఇంకా అవలేదమ్మా, స్వాస్థ్యము అయిన కృపను చూపుతాను, నిత్య నిబంధన చేస్తాను, నా యొద్దకు రండి. సర్పం మాటలు విన్నారనుకో, దేవుని వలన మాయలా, దేవుడు మంచోడు అనుకున్నావా? మంచోడు కాడు. తినండి మీరు తినండి అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? తినొద్దు అన్నాడు. మీరు పండు తింటే చేస్తారు అంటే మీరు సావరు అంటున్నాడు. ఏమండి, మంచోడా చెడ్డోడా? మరి పండు తిన్న తర్వాత చచ్చిపోయారా బ్రతుకున్నారా? చెప్పండి. చనిపోయారా? చనిపోతే మనం ఎలా పుట్టాం? సాతాను చెప్పినవి అన్నీ కరెక్ట్ లాగా ఉంటాయి, లైన్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ నిజమా? కాదు. దేవుడు ఆబద్ధికుడు కాడు. కాబట్టి అండి, ఈ 6వ వచనంలో స్నేహం గురించి చెప్తుంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడంట, పొట్టివాడైన జక్కయ్య. దేవుని స్తోత్రం. ఈ పొట్టివాడు మానవుడు, పండు తిని దగ్గర నుంచి హృదయ శుద్ధి లేదు, హృదయపు తలంపు ఊహ ఎల్లప్పుడూ చెడ్డది. ఈ పొట్టోడికి పుట్టుడు బుద్ధులు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, జనులు గుంపు కూడున్నారు, మతాలు గుంపులు కూడడం మతాలు, వారికి ఆయనకి కనబడలేదట. దేవుని స్తోత్రం. అమ్మా, సంచమనది ఎక్కడుందని నిత్య జీవమెచ్చటి నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, సంతోషం ఎక్కడ ఉందని. ఈ జక్కయ్య పాటు సత్యం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుందని ఎతికి బ్రాందీల్లో ఎతికాడు, ప్యాకెట్లో ఎతికాడు, క్లబ్బుల్లో ఎతికాడు, ఆడపిల్లల్లో ఎతికాడు. ఎక్కడా సత్యము లేదు, సంతోషము లేదు. చివరికి యేసు ఎవరో విన్నాడు. యేసు గురించి చెప్తే యేసు ఎవరో చూడగోరి కనబట్ల పొట్టోడు అయిపోయాడు. 3 మూడుల్లో ఏమండి, స్నేహం కోసం అన్వేషణ ఉంది. దేవుని స్తోత్రం. 4వ వచనం యోహాను రాసిన పత్రిక చదవమ్మా. యోహాను రాసిన పత్రికలో మీ సంతోషము పరిపూర్ణమవుటికే ఈ సంగతిలో. ఎందుకు మనం చెప్పుకున్నామండి? సంతోషం కోసమే. మీరు సంతోషం పొందాలనే ఉసూరు మనాలి, వేదాంతం పట్టండి, జపం చేయండి, సినిమాలు సీరియల్స్ మానేసి జపం చేసుకోండి అని చెప్పడానికి కాదు. ఈ సంతోషం మీకు కలగాలట. ఏమండి, మీకు సంతోషం కలగడానికే రాయిచ్చున్నాను. ఏంటంట సంతోషము? యెషయా గ్రంథం 4వ వచనాలు. నీ మోడల్లో బతకాలని చేస్తాను, జనములకు సాక్షిగా చేస్తాను, రాజుగా నియమించి తిని అధిపతిగా, నిన్ను రాజుగా చేస్తా, నిన్ను అధిపతిగా చేస్తా. ఎవరైనా బ్రతికితే నీ మోడల్లో బతకాలని కోరుతారట. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సంతోషము మీకు కావలనా? ఈ సంతోషము మీకు కావలనా? సంతోషమే సమాధానమే నేడే యేసు నొద్దకు రాము, తెరవబడెను నా మనోనేత్రము. దేవుని స్తోత్రం. ఈ సంతోషకరమైన విషయాలకు సంతోషకరంగా రావాలట.
లోకాసు వార్తలో అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాను. కనబట్టలేదని వదిలిపెట్టలేదు. మరి ఈ సందులో నేను అందుకోలేను కానీ నెక్స్ట్ ఏ వీధికి వెళ్తాడో తెలుసుకొని ఆ సందులోకి వెళ్ళిపోయి పరిగెత్తికెళ్ళి మేడి చెట్టు ఎక్కాడట. దేవుని స్తోత్రం. సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ముట్టిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఏమండి, సంతోషం ఉందా? థియేటర్ల దగ్గర ఉండేవాడినండి 2 వరకు, అర్ధరాత్రి ప్రతిరోజు ఉండేవాడిని. వెలిగించిన సిగరెట్తో ఇంకో సిగరెట్ వెలిగించుకునేవాడిని. శానా దేయాలు పట్టినోళ్ళలాగా. నోట్లో ఆల్రెడీ జరదా ఉండేది. జరదా ఎత్తేనే కళ్ళు తిరిగి పడతారు. ఒక సిగరెట్ వెలిగించి జరదా వేసుకొని ఆ సిగరెట్తో ఇంకో సిగరెట్ వెలిగి. ఇప్పుడు ఈ వాక్యాలు చెప్తున్నా, అబ్బో ఇలాగ అతుక్కుంటాయి అలాగ అతుక్కుంటాయి అని. ఎలా మారానండి? ఆయనతో స్నేహము చేశా. నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియన నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడని వాస్తవము. సిగ్గుమాలిన స్నేహితుడు మాటికి తట్టినట్టు నువ్వు తలుపు తడితే ఆయన నీకోసం కృపలతో అలంకరిస్తాడు. దేవుని స్తోత్రం. అమ్మా, ఈ స్నేహము మనం విడిచిపెట్టకూడనిది. ప్రాణం పెట్టిన నీతిమంతుడు కోసం ఒకడు చనిపోవడం అరుదు. భక్తిహీనులైన మన కోసం ఆయన చనిపోయాడు. ప్రాణం పెట్టిన స్నేహితుడు. దేవుని స్తోత్రం. 5వ వచనాలు చూశారుగా. ఎరగని జనులు పిలిచితూ అంటే జక్కయా త్వరగా దిగుము. 6వ వచనం ఏంటి? దొరికినప్పుడే పట్టుకోమంటే దొరికినప్పుడే పట్టుకున్నాడు. ఇక్కడ 7వ వచనం అండి, ఇంపార్టెంట్ వచనం మనకి. చదవండి యెషయా గ్రంథంలో. భక్తిహీనులు తన మార్గములు ఎడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగినయల్లా జాలి పడతాడట. దేవుని వైపు తిరిగినయల్లా బహుగా క్షమించిన. అమ్మా, ఇప్పుడు అంతా చెప్తుంది ఏంటి? అది భక్తిహీనత ఇంకా ఉందా? గుడికి రావా? ఇంకా నీవు మాట్లాడని బొమ్మలతోనేనా? మాట్లాడని ఏమని ఆ బొమ్మలతోనేనా? చూడని బొమ్మలతోనేనా? కథలను బొమ్మలతోనేనా? జీవంగల దేవుడు మాట్లాడతాడు. జీవంగల దేవుడు నీకు దర్శనము ఇస్తాడు. కాబట్టి ఇంకా నీ భక్తిహీనత విడిచిపెట్టు. ఇంకా యేసును కలిగి ఉన్నానని చెప్పుకొని తాగుడు, పేకాట, పాపము ఇవన్నీ ఉన్నాయేమో. భక్తిహీనులు తమ మార్గంలో ఎడవలను, దుష్టులు తమ తలంపులు. 2025వ సంవత్సరము వచ్చింది. ఇంకా నువ్వు మారకపోతే ఎలాగా? ఎడవాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? యోహాను రాసిన పత్రికలో 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడలా అన్యోన్య సావాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఇక్కడ అన్యోన్య సావాసం అంటండి, మామూలు స్నేహం కాదు. అన్యోన్య. అక్కడ ఏమన్నాడు? జాలిపడును, క్షమించును. ఇక్కడ అన్యోన్యత దానికి మాట. జాలి, క్షమాపణకు అన్యోన్యత. అప్పుడు యేసు రక్తము నిన్ను పవిత్ర పరచును. యేసు రక్తము పవిత్రపరచును అంటే మనం ఎలాగ యేసు రక్తం పవిత్రపరచును అనుకున్నారు? కాదండి. సర్పకుంటే బట్టలు తెల్లబడతాయమ్మా ఆడపిల్లలు? సర్పకుంటే బట్టలు తెల్లబడతాయా? దాన్ని తీసి నీళ్ళల్లో వేసి బట్టలు నానేసి కాసేపు నానబెట్టి తర్వాత బండకేసి బాతకడమో పొలమడమో చేయాలి, ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంది. యేసు రక్తం పవిత్రపరచునంటే పవిత్రత అవదు. ఎప్పుడు? అక్కడ కూడా ఉంది, పూర్తి వచనంలో ఏముంది? అప్పుడు యేసు రక్తము పవిత్రపరచు. అప్పుడు అనేది మధ్యలో ఉంది. అప్పుడు యేసు రక్తము ఎప్పుడు యేసు రక్తం ముఖ్యమైన పాయింట్ కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు యేసు రక్తం పవిత్రపరచును? అన్యోన్య సావాసము. బట్టలంటే మనసు. మనం ఆయనతో నిలవ ఉండాలి. అంటే ఇప్పుడు నిలిచి ఉన్నారే, ఈ సావాసం చేయడం వలన యేసు రక్తం నిన్ను పవిత్ర పరచును. దేవుని స్తోత్రం. భక్తిహీనుడు తన మార్గాలు ఎడవాలన్నాడు, విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవాలన్నాడు. అప్పుడు పవిత్రపరుస్తాడట. మరి ఇక్కడ లోకాసు వార్తలో ఇంకో 7 ఉంది, కలుస్తుందా? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయి వెళ్ళిన చాలా సనుగుడు. ఇక్కడ సనుగుడు ఏంటి? అన్యోన్యతకు వ్యతిరేకత.
ప్రేమించలేదు. ఒకడు కొత్త వాళ్ళు వస్తాడు కల్లా, ఏంటి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రారేంటి అంటారే వీళ్ళ మాట. ఏంటి యేసు అక్కడికి వెళ్ళాడు, పాపుల ఇంటికి వెళ్ళాడేంటి? ఇక్కడ ఏం చెప్పాడంటే, భక్తిహీనుడు తన మార్గాలు ఎడవాలి, విడిచి ఆయన మార్గంలో నడవాలి. నిడిస్తే యేసు రక్తం పవిత్రపరచనంటే, మా మార్గం విడిచిపెడతాం బాగుంది, మాది బాగోలేదు, ఆయన మార్గంలో నడవమన్నాం బాగుంది. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్తున్నాడు అని సనుక్కున్నారట. జాలి పడలేదు ఏమండి వారి మీద, ఏమండి కృప చూపించలా, అన్యోన్యత లేదు. 3 చోట్ల ప్రేమ గురించి ఏమని గమనం గురించి ఉంది. 8వ వచనము, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు. రాత్రి విన్నాం ఏంటవి? ధనవంతుడు ఎవరు? దరిద్రుడే ధనవంతుడయ్యాడు. భయం ఉంది అతనికి. దరిద్రుడికే గ్రహింపు ఉంది, ధనవంతుడికి లేదు. ఈ తలంపు, నీ తలంపు, నీ ఆస్తి ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఆస్తి రేపు ఇల్లు కట్టాలనుకుంటున్నావా? నీకున్న డబ్బులు లేకపోతే నీకున్న పాపపు తలంపు, రాత్రి చెప్పుకున్నాం కదా, డబ్బు సంచిని పాపపు ఆలోచనలు చెప్పాలి. ప్రతి మనిషికి ఉంటాయి పాప తలంపులు. తలంపు చెడు రాదు అనే మనిషి ఈ లోకంలో బతకడు. సచ్చినోడికైతేనే చెడ్డ తలంపు రాదు. ఎందుకంటే పండు తిన్నాడు. బ్రతుకు దినములన్నీ మనిషిని హృదయంలో వెర్రితనము పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. ఇక్కడ జక్కయ్య తన తలంపు చెప్తున్నాడు, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా. పంపిణీ ఎలా చేస్తాడో చెప్తాను. పేదలకు ఇస్తాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో, ఒప్పుకున్నాడు అన్యాయం చేశానని, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను అంటున్నాడు. మరి మనం చెప్తామా ఎవరెవరికి ఏమి ఇస్తామో? ఏమంటే అన్నీ రాసేసి దేవుడికి ఉత్తి చేతులతో వచ్చి కూర్చుంటాం, అవునా? మరి ఎవరెవరికి ఏ పంపిణీ చేస్తావో దేవుడికి నీ వాటాతో. ఇక్కడ జక్కయ్య తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాడంట. నువ్వు ఇస్తావా పేదలకి? పేదలకు ఇచ్చినా పాడు చేస్తారులేమ్మా. మరి దేవుడి మందిరానికి ఇస్తే ఎంతో మేలు కదా. ఆస్తిలో దశంభాగం ఇవ్వాలట, ప్రథమ ఫలం ఇవ్వాలట, మొక్కుబడి కానుకలట, కృతజ్ఞతా కానుకలట. ఏమండి ఇవన్నీ మరి ఎప్పుడు ఇస్తున్నావు? అన్నిటికీ ఆ 10 రూపాయలే. అన్నిటికి ఆ 10 రూపాయలు. కొంతమంది 100 రూపాయలు ఇస్తారు దశంభాగాలకు కొట్టి, 100 రూపాయలు మళ్ళీ మైకులో చెప్పిస్తారు. పలానా వారు వాళ్ళ ఆయన రోజు 100 రూపాయలు సిగరెట్లు కాల్చాడు, వీరు వచ్చి ఒక 100 రూపాయలు కాల్తారంటే అమ్మో ఊరుకుంటారా? దశంభాగం వారికి 50,000 వస్తుంది, 5,000 ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి 100 రూపాయలు ప్రకటన చేశారు అంటే ఊరుకుంటారా? మరి కుల పెద్దలు అడుగుతారా? అడగరు. వాళ్ళు రారేగా, వాళ్ళు రారు. దేవుని స్తోత్రం. సరే ఏమండి ఇక్కడ నా తలంపులు నీ తలంపులు అంటే కాదంటే 8వ వచనం యోహాను రాసిన పత్రికలో, మన పాపను మనం ఒప్పుకొని 8వ వచనం చదవమ్మా. పాపము లేవని చెప్పుకొని పాపం లేదని ఎలా చెప్తావు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని వాక్యం చెప్తుంది. పాపం లేదని ఎలా చెప్తావు? 9వ వచనం చెప్పమ్మా. 9వ వచనం చదవమ్మా. మనం పాపము లేదు, మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే చాలట, ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడట. నేను పవిత్రులు చేయనంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ పవిత్రులు చేయనగానే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మన పాపాలు మనం ఒప్పుకోమన్నప్పుడు పాపాలు ఒప్పుకున్నాడు. ఏమండి ఇక్కడ ఏంటి? ఆకాశము భూమి కంటే ఎంత అందమైనవి అందుకునుట. 9వ వచనం. 10వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం 10వ వచనం చదువు. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి ఎలాగూ వర్షము హిమము వస్తున్నాయే అలాగా లోకాసు వార్తలో 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. వర్షం వస్తుందే ఎందుకు? విత్తనం ఇచ్చేవానికి తిండినివ్వటానికి ఎలాగొస్తుందో నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు లోకానికి
వచ్చినాడు. ఇంకా 10వ వచనం, వస్తున్నా మనం సార్థకత ఉండట్లేదట. మనం పాపములు చేయలేదని చెప్పుకుని అల్లా ఇక్కడ కూడా వచ్చిన ఆయన మనకు నిరర్ధకమే అవుతాడట. దేవుని స్తోత్రం. 10వ వచనాల్లో సార్థకత ఎలాగవుతుంది, భూమి సార్థకత ఎలా అవుతుంది, అలా సార్థకం చేయడానికే వస్తున్నాడు, నశించిన దాన్ని వెదకర. 2వ వచనాలు సంపాదనలు అయిపోవచ్చినాయి, ముగింపుకి వచ్చాం. 2వ వచనాలు సంపాదనలమ్మ ఏం సంపాదించుకోవాలి? లోకాసు వార్తలో 2వ వచనం చదవండి. ఇదిగో దాని గుండా పోవుచుండెను సుంకపు గుత్తబదారుడు ధనవంతుడైన జక్కయ్య. ఆస్తి ఉంది ఫుల్గా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. అలాగే సుంకపు గుత్తబదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఈ రోడ్ల మీద పిచ్చోళ్ళ పరిగెట్టాడు, చెట్టెక్కాడు, ఎవరు కుర్చీ వేసిన వాళ్ళు లేరు, కొట్టుకుపోయింది, చీమలు కొడుతున్నాయి, అయినా అలా గుబురులో కూర్చుకున్నాడు. ఇతను పాటు తెలిసే జక్కయ్య త్వరగా దిగుమంటున్నాడు. ఏమని, నువ్వేం సంపాదించుకున్నావమ్మా? దేవుని స్తోత్రం. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఎన్ని సంపాదించుకున్నా అయినను ఎందుకో నెమ్మది లేదు. జక్కయ్యకి నెమ్మది లేదు. ఇక్కడ సంపాదనలు అనగానే యెషయాలో కూడా 5వ వచనం 2వ వచనం మీద చదవండి. ఆహారము కాని దానికి రోకలు ఇచ్చాడట. దేవుని స్తోత్రం. నీ శరీరం ఒక రోకమ్మ, నీ కళ్ళు ఒక డబ్బు, నీ మాట ఒక డబ్బు, నీ వినికిడి డబ్బు. చెవిడు వచ్చిందంటే ఎంత మిషన్లు పెట్టినా వినబడదు. కన్ను పోయిందంటే లక్షలు ఇచ్చినా కన్ను వస్తుందా? ఆహారం కాని దానికోసం నీ రోకలు ఇచ్చుచున్నావు. ఇంకా సంతృష్టి కలగజేయని దానికోసం కష్టార్జితము 2 అన్నాడు. రోకలు కష్టార్జితము. రోక అనగానే ధనవంతుడు, కష్టార్జితం అంటే సుంకపు గుత్తపు దారుడు. 2 సార్లు డబ్బులు అంటే 2 సార్లు డబ్బులు అనగానే డబ్బులు వచ్చేసింది. పిలవడం అంటే పిలవంటున్నాడు, డబ్బులు అనగానే డబ్బులు వచ్చేసాయండి. దేవుని స్తోత్రం. ఏమండి, ఈయన మొహం ఆయనకి తెలియదు, ఆయన మొహం ఈయనకి తెలియదు. యెషయా గారి మొహం. వీళ్ళ మధ్యన 700 సంవత్సరాల పైన దూరం ఉంది. అంకీలు వేసిన వాళ్ళు వేరే, మళ్ళీ అసలు రాసిన వాళ్ళు అంకీలు వేయలా. ఇక్కడ ఏం సంపాదించుకోవాలట? యోహాను రాసిన పత్రికలో ఏం సంపాదించుకున్నాడంట? నిత్య జీవం. హల్లెలూయా. ఏం సంపాదించి? నీ సంపాదన అంతా ఇచ్చి నిత్య జీవము. జ్ఞానులు తమ సంపాదన అంతా ఇచ్చేసి దాచబడిన ధనములో ఒక పొలంలో ధనం ఉందని తెలిసిందంట, ఆస్తినంతా అమ్మేసి ఏం చేశాడు? ఆ పొలము కొనుక్కున్నారట. అలాగా నీ సంపాదన అంతా ఇచ్చి యేసయ్యను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన సంచరించుచు ఎరుకోలో సంచరించున్నాడు. ఎరుకో అంటే ఏమంటే కొదువు గలది, జీవము లేనిది. ఇక్కడ జీవం కోసం దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, రండి, రోకలు లేకపోయినా రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. జీవవాక్యమును గురించి అన్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రార్థన చేసుకుందాం. ఎండిన ఎముకల్లారా లెండి అంటే మహాసైన్యం అయిపోయారు. ఈ సంవత్సరం మనం జీవం కలిగిన వారిగా అవ్వాలి. సమృద్ధైన జీవం కలగటానికి ఆయన వచ్చాడు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. ఈ నూతన సంవత్సరంలో భర్తను పిల్లలను రక్షించుకోవాలి. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి ఆత్మీయ వరములతో అలంకరించండి తండ్రి. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నా పిల్లలు సత్యంలో అనుసరించి నడుచుకోవాలని ఆ నక్షత్రమును వెతుక్కుంటూ వచ్చారు నాయన. అయ్యా, ఏ రోజు రాజు అయితే ఆ సత్యాన్ని అంగీకరించగా అయ్యా చంపేవాలనుకుంటున్నాడు. అయ్యో, శిశువులను చంపేశాడు తండ్రి, వెతికి చంపాడు నాయన. ఏం వెతుకుతున్నారో నాయన, ఏసెవరో చూడాలని వెతుక్కుంటున్నాడు నాయన. అయ్యా, ఏ చెట్టు ఎక్కాలి ఎలాగా అని వెతుక్కుంటున్నాడు. తెల్లారు లేపినంత తడుగులాటే
అయ్యా మార్తమ్మ ఎంతో యేసుకు గారెలు బూరెలు వండాలని తడువుకుంటుంది. అయ్యా ఇగో నేను ఎంతో శ్రమ పడుతున్నాను, ఆ మరియను పిలవా అంటే మరియ ఉత్తమమైనది వెతుక్కుంది. అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు వేర్చుచున్నావు? వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును. ఆయన రాజ్యం త్వరగా వస్తుంది. త్వరగా మన జీవిత కాలము కొద్ది దినాలే కాబట్టి ఈ లోకకాలంలో యుద్ధకాలంలో ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఆయన శరణొచ్చు అపాయమేమీ రాదు. కీడును మేలుగా మారుస్తాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడు. పోయిన పంటను కూడా ఇస్తాడు. సమృద్ధిని, జాలిని, కృపను రాజుగా చేస్తాడట, అధిపతిగా చేస్తాడట. జీవిత కాలమంతా సుఖ జీవంతో కూడా సంవత్సరాలు శాంతిని నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి ఈ బిడ్డలందరూ తమ భర్తలను, పిల్లలను రక్షించుకునేవారుగా చేయండి. ఆ రాత్రిపూట పస్కా పశువును వధించి దేవా ఎలాగైతే గడప కమ్మిల మీద పోసి త్వరగా వారు భుజించి, త్వరగా కర్రలు పట్టుకొని, త్వరగా నడుము కట్టుకొని భుజించి బయలుదేరి వెళ్ళారు తండ్రి. ఎర్ర సముద్రం పాయలు చేసావు. వారికి ఆహారం కొదువు కాకుండా 40 సంవత్సరాలు ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చిన ఆశ్చర్యకరుడా, బండలో నుండి జలాలు ఇచ్చిన దేవుడా, వీరికి కష్టాజితం కోసం, పొట్టపోషణ కోసం పనికి వెళ్తున్నారు నాయన. ఏ మేలు కొదువు కాకుండా వారు కష్టపడుతున్నారు. న్యాయం చేయనైనా పొలంలో దీవించండి, ఇంట్లో దీవించండి, కూలి పని చేతికి నిండా దయచేయండి అయ్యా, పనులు దయచేయండి. వ్యవసాయదారులను, వ్యాపారస్తులను దీవించండి. చదువుతున్న పిల్లలకు ఉద్యోగాల్లో అవకాశాలు దయచేయండి. నిన్ను అడిగి చదవాలి ఏ గ్రూప్ తీసుకోవాలో. దేవా ఇదిగో పిల్లల చదువులను దీవించండి. పిల్లల్ని చూసేవారిగా చేయండి అయ్యా. వివాహాల విషయాల్లో మధ్యవర్తిగా మీరుండండి అయ్యా. మనవలు మనవరాలు పెళ్లిళ్ళు చూసేవారిగా చేయండి. దీర్ఘాయువు దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను, బాలింతలను దర్శించండి. సులువైన కానుపులు దయచేయండి అయ్యా. పేదవారిని దర్శించండి. అప్పుల నుంచి విడిపించండి. తాగుబోతులను దర్శించండి. నీ అందు నిలిచి ఉండే భక్తి దయచేయండి అయ్యా. శక్తి దయచేయండి అయ్యా. శక్తి గల భక్తి దయచేయండి. ఈ తల్లులు భర్తలను, పిల్లలను రక్షించుకున్న తెలివి కలిగి రోదన చేసే స్త్రీలుగా చేయండి అయ్యా. ఎవరికే కొదువు ఉందో అన్ని జనులను అందరినీ మార్చండి. సేవకులను, సేవకురాలను, పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించండి. నా దీన పరిచర్యలో చీకటి నుంచి విడిపించండి. అంధకార శక్తులు లయపరిచి తోడుగా ఉండండి తండ్రి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.